Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. మహారాష్ట్రలో నాగ్పూర్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలను యూజ్ చేసుకొని ఎంతో మంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటే, ఇంకొంతమంది మాత్రం వీటిని ఉపయోగించుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. సో ఎన్నో లక్షల రూపాయలు పెళ్లి కాని మా యువకుల దగ్గర అయితే దోచుకోవడం జరుగుతుంది. ఒక ప్రభుత్వ టీచర్, ఈమె పేరే సమీరా ఫాతిమా. సో ఈమె ఏం చేసిందంటే, ఆన్లైన్ లో పెళ్లి కాని వాళ్ళని అయితే టార్గెట్ గా పెట్టుకుంది. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్ గా పనిచేస్తుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఒక టీచర్, గవర్నమెంట్ ఉద్యోగి. ఆ డబ్బులు సరిపోక ఆన్లైన్ లో ఎవరైతే ఇప్పుడు చిన్నగా రిక్వెస్ట్లు పెడుతుంది, వాళ్ళ ప్రొఫైల్ చూస్తుంది, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళ కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది. మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చిన్నగా రిక్వెస్ట్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. రిక్వెస్ట్లు పెట్టేసి వాళ్ళు ఓకే అనగానే మెల్లిగా వాళ్ళతో కాంటాక్ట్లు కలిపి మాట్లాడి వాళ్ళని మెల్లిగా ప్రేమలోకి దించి మాయ చేస్తుంది. మాయ చేసిన వెంటనే నాకు పెళ్లి అయిపోయింది, విడాకులు అయిపోయినాయి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర లక్షలు ఒక్కొక్క పర్సన్ దగ్గర 15 లక్షలు ఈ విధంగా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు 8 మందిని ఈ విధంగా మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు 8 మంది, ఒక్కొక్కరి దగ్గర దాదాపు 10 లక్షలు 15 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకొని వెంటనే డివోర్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అయితే మొదలు పెట్టింది. మరి మీకు డౌట్ రావచ్చు, ఏంటి మొదటి వాళ్ళు ఎలా వదిలేశారు, డివోర్స్ తీసుకున్న తర్వాత ఇలాంటి రకాల మోసాలకు పాల్పడుతుంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా వదిలేశారు అంటే, ఏమకు ఒక టీం ఉంటుంది. సో వెంటనే వాళ్ళు ఎవరైనా ఆ డివోర్స్ ఇవ్వను అన్నా, లేదు డివోర్స్ ఇచ్చిన తర్వాత నీ బండారం బయట పెడతా అన్నా, వాళ్ళని పెట్టి బెదిరించి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి ఒక టీంని పెట్టుకొని అయితే ఈ విధంగా చేస్తుంది. సో వాళ్ళు పాపం భయంతో ఇప్పటి వరకు బయటికి రాలేదు. 9వ పెళ్లి ఎప్పుడైతే చేసుకోబోతుందో ఆ టైంలో అయితే ఒకరు ధైర్యం చేసి బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ బండారం అయితే బయటపడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం ఉంది, మంచి శాలరీ వస్తుంది. కానీ వాటికి ఆ శాలరీ సరిపోక, గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కూడా సరిపోక బాగా జల్సాలకు అలవాటు పడి పబ్బులకి షికార్లకి తిరుగుకుంటూ ఇష్టం వచ్చినట్టు జల్సాలకి అలవాటు పడిన ఆమె ఇప్పుడు వాటికి డబ్బులు సరిపోక ఎంతో మంది దగ్గర పాపం మోసం చేసి ఆన్లైన్ లో పెళ్లి కానీ అవివాహితులే ఈమె టార్గెట్. మంచిగా క్రాస్ చెక్ చేసుకుంటుంది, ఈయనకి డబ్బులు ఉన్నాయా లేదా, మనకి పెట్టగలడా లేదా అనేసి మొత్తం చెక్ చేసుకొని అప్పుడు రంగంలోకి దిగుతుంది. సో మరి ఏమని ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఎమోషనల్ గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే ఎమోషనల్ గా వాళ్ళని ఈమె లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పి, ఇది పరిస్థితి, ఈ విధంగా డివోర్స్ అయింది, ఇంతకు ముందున్న భర్త నన్ను టార్చర్ చేసేవాడు, అందుకే నేను డివోర్స్ ఇచ్చాను అని చెప్పేసి ఈ విధంగా చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది కదా ఈమెకి, కొంచెం వాళ్ళు కూడా సెక్యూర్ ఫీల్ అవుతారు. సో వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే కాబట్టి, ఈమె గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఫాతిమాకి, సో వెంటనే ఇద్దరు అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఈమె వాళ్ళ డబ్బులన్నీ లక్షలు దోచేసుకొని తర్వాత వెంటనే డివోర్స్ కి అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇంకేముంది, డివోర్స్ కి వ్యతిరేకిస్తే మాత్రం వాళ్ళకి ఒక టీం వస్తుంది, ఆ పిల్ల కింద వాళ్ళ కింద వస్తుంది, వాళ్ళని బెదిరించి ఈ విధంగా తప్పించుకోవడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఇదే 8 పెళ్లిళ్ళు అంటే అర్థం చేసుకోండి, 9వ పెళ్లికి దొరికిపోయింది. సో ఇలాంటి ఆన్లైన్ ని ఈ విధంగా కూడా చాలా మంది యూజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది స్కామ్ చేస్తున్నారు. ఈమె టార్గెట్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మ్యాట్రిమోనీ. సో ఇట్లాంటి పెళ్లి కానీ మ్యాట్రిమోనీ సైట్స్ లో కూడా ఈ విధంగా ఎన్నో మోసాలు చూస్తున్నాం. ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి ఎంతో మందిని చీట్ చేయడము, ఈ రకాల మోసాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఇది మాత్రం వేరే లెవెల్ మోసం అని చెప్పుకోవచ్చు. ఒక ప్రభుత్వ టీచర్ అయి ఉండి సిగ్గుచేటి ఇది, ఎంతో మందికి ఒక మహిళ అయి ఉండి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం, అది అసలు ఎంత ఘోరమైన విషయం అంటే, సో ఇలాంటివన్నీ పసిగట్టాలి పోలీసు వాళ్ళకి. ముఖ్యంగా మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టయితే దాదాపు ఒక 8 మంది జీవితాలు అయితే బాగుపడేదని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ కొంచెం లేట్ గా వచ్చినా సరే తప్పు బయటపడింది కాబట్టి ఏమైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ 8 మంది కోల్పోయిన డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చూడాలి. ప్రస్తుతం అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? దాదాపు ఒక్కొక్క మనిషి దగ్గర 15 లక్షలు తీసుకుంది అంటే 8 మంది మీరే చూసుకోవచ్చు ఎన్ని డబ్బులు, ఎంత జల్సాలకు అలవాటు పడిందో. అసలు ఈ విధంగా జరుగుతున్న పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో మై డ్రీమ్ తో షేర్ చేసుకోండి.